నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామాఫెరిక్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ తెలుసు, నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎలా అయితే ఆదరిస్తారో మన వీడియోస్ చూసే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకొని ఆ విధంగా వాటికి సాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సహాయం అంటే ఏమీ లేదండి, ఎక్కడైనా యానిమల్స్ ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నా, మెంటల్గా వాటిని ఎవరైనా టార్చర్ చేస్తున్నా ఫోన్లో రికార్డ్ చేయడం కాకుండా మీరు అడ్డుపడి ఆపే ప్రయత్నం చేయండి. మనకి భూమి మీద బతకడానికి ఎలాంటి హక్కు అయితే ఉందో, ప్రతి మనిషి ఎంత హ్యాపీగా జీవించాలని అనుకుంటామో అలాగే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా అర్హులే హ్యాపీగా జీవించడానికి. సో కాబట్టి ఎక్కడైనా ఇలాంటి అబ్యూసెస్ జరుగుతుంటే మాత్రం దయచేసి ఆపండి. అలాగే చాలామంది వాళ్ళకి పర్సనల్గా ఉన్న కోరికలకి గుళ్ళకెళ్ళి దేవతలకి దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు. మాకు ఈ కోరిక నెరవేరితే మేము మేకని బలిస్తాము, కోళ్ళని బలిస్తాము, బర్రెల్ని బలిస్తాము అని చెప్పేసి. మీకున్న స్వార్థపూరితమైన కోరికలకి అసలు మీ కోరికతో సంబంధం లేని జీవుల్ని మీరు బలిస్తానని ఎలా చెప్తారు, అది కూడా వాటి పర్మిషన్ లేకుండా? సో చాలా తప్పు జరుగుతుంది. శంకరాచార్యులు వారు మనకి ఈ బలి ప్లేస్లో అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి చేస్తే అమ్మవారు శాంతిస్తారు. అలాగే మన ఏదైనా కోరికను కూడా తీర్చడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పేసి కుంకుమ పూజ అంటే రక్తవర్ణంలో ఉన్న కుంకుమ పూజ మనకు అందించడం జరిగింది. దయచేసి అందరూ కొంచెం ఆలోచించండి, మనం తప్పు చేస్తున్నామా, ఏం చేస్తున్నామా అనేది ఒకసారి మీకు మీరు ఆలోచించుకొని పనులు చేస్తూ ఉండండి. బట్ నేచర్ని, యానిమల్స్ని మనం ఎంత కాపాడుకోగలిగితే రాబోయే తరాలకు కావచ్చు, మనకి కావచ్చు, మన లైఫ్లో మనకి ఏదైనా మనం ఈ చేసిన సాయం ఏదైతే ఉంటుందో లైఫ్లో ఎప్పటికీ పోదు. ఏదో ఒక రూపంలో మనకి తిరిగి మళ్ళీ నేచర్ కావచ్చు, మనుషుల రూపంలోనే కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏ రూపంలోనైనా సరే సహాయం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్ హీలింగ్ ఎలా చేయొచ్చు, ఇదొక కోర్స్ అనమాట. సో టారో రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కోర్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే స్పిరిచువాలిటీలో ఏదన్నా మీకు ఏదైనా నేర్చుకోవాలి ఒక కోర్స్ అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మెడిటేషన్కి సంబంధించిన డౌట్స్ కూడా ఎవరికైనా ఉండుంటే మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మిథున రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున రాశికి సంబంధించి చాలామంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి స్పిరిచువాలిటీ మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. స్పిరిచువాలిటీకి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి, మేబీ యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, అస్ట్రాలజీ కానివ్వండి, అలాగే ఆలయాలకి సంబంధించి ఇలా ఏదైనా సరే ఎవరైతే ఒక గురుస్థానానికి ఎదగాలి అని అనుకుంటారో ఒక స్పిరిచువల్ టీచర్గా అంటే చాలామంది ప్రవచనాలు చెప్తూ ఉంటారు. కొంతమంది యూట్యూబ్లో కూడా సనాతన ధర్మం గురించి కానివ్వండి, లేకపోతే ఇతర విషయాలు అంటే ఆలయాల గురించి కానివ్వండి, సంప్రదాయాల గురించి కానివ్వండి, దేవీ దేవతల గురించి సంబంధించిన ఆరాధన మంత్రాలు, సో ఇలా చాలామంది చేస్తూ ఉంటారు కదా. అలా స్పిరిచువల్ మొడాలిటీస్, డిఫరెంట్ స్పిరిచువల్ మొడాలిటీస్ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కనుక కొన్ని స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి కూడా అటెండ్ అవుతూ ఉంటారు. పెద్ద పెద్ద గ్యాదరింగ్స్కి కూడా వీళ్ళు అటెండ్ అవుతారు. అలాగే కొంతమంది గురువులను కూడా కలుస్తారు. వీళ్ళకున్న సందేహాలు కానివ్వండి ఏదైనా సరే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. స్పిరిచువల్గా ఒక సంపూర్ణమైన వ్యక్తిగా ఏదో హాఫ్ నాలెడ్జ్తో కాకుండా ఒక మంచి నాలెడ్జ్తో జనాల్లోకి వెళ్ళాలని చెప్పేసి చాలా సాధనలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. అలాగే మిథున రాశికి సంబంధించి ఎవరివైనా సరే పోలీస్ కోర్ట్ కేసెస్లు కనుక నడుస్తున్నట్లయితే కనుక మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కొన్ని సమస్యల్లో మిమ్మల్ని ఇరికించడం కానివ్వండి, మీరు ఇరుక్కోవడం కానివ్వండి ఏదైనా జరుగుంటే కనుక ఆ సమస్యల నుంచి ఖచ్చితంగా ఈ వీక్లో మీరు బయటపడ్డారు, మీకు న్యాయం జరిగింది అనే శుభవార్త ఖచ్చితంగా వింటారు. అలాగే ఏదైనా సరే
మీ ల్యాండ్‌కి సంబంధించి అంటే అన్యాయంగా ఎవరైనా మీ ల్యాండ్‌ని కబ్జా చేసి కానివ్వండి, ఏదైనా లిటిగేషన్ క్రియేట్ చేసి ఒకవేళ మీ ల్యాండ్ ఎక్కడైనా కొన్ని కేసెస్‌లో ఇరుక్కొని అవి నడుస్తుంటే గనక ఖచ్చితంగా మీకు న్యాయం జరిగి మీకు ల్యాండ్ అనేది తిరిగొచ్చే అవకాశం అయితే అంటే మీ ప్రాపర్టీ అనేది మీకు తిరిగొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. 100% మీకు న్యాయం జరుగుతుంది. అలాగే సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎవరైనా ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నా గానీ ఖచ్చితంగా ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. మంచి ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఈ వీక్ చాలా బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇంటికి సంబంధించి ఇంటీరియర్ వర్క్స్ కానివ్వండి, ఆఫీస్ రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇంటికి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి, చిన్న రిపేర్‌లకి సంబంధించిన విషయాలే కానివ్వండి, ఏదైనా సరే ఎప్పటినుంచో చేద్దాము అనుకుని సడెన్‌గా మీకు మంచి ఊపులో ఉండడం వల్ల ఏమో తెలీదు గానీ, ఈ వారంలో ఇంట్లో కొన్ని మంచి మార్పులు చేస్తారు. ఇంటిని అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. పాత సామాన్లు ఏదైనా ఉంటే పనికిరానివి అవి తీసేసి కొత్త సామాన్లు కొంచెం లగ్జరియస్ లుక్ ఇంటికి తీసుకురావడానికి కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. షాపింగ్‌లో కూడా చాలా బిజీగా కనిపిస్తూ ఉంటారు. జాబ్ పరంగా చూసుకుంటే గనక కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. అలాగే కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి చూసే వాళ్ళకి కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం అని కాదు బాగా కలిసొచ్చే వీక్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇంకొక కంపెనీలో మంచి సాలరీతో ఆపర్చునిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కెరియర్ చేంజ్ కోసం చూసేవాళ్ళు ఏదైనా కోర్స్ నేర్చుకుని జాబ్ చేయాలనో, లేకపోతే పలానా బిజినెస్ గురించి తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలనో అనుకుంటారు కదా! లేకపోతే కొంతమంది జాబ్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది బిజినెస్ ప్లాన్స్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ వీక్ బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించిన డిస్కషన్స్ కూడా అంటే పెళ్లి చూపులని కాకుండా ఏదైనా సంబంధం గురించి ఇంట్లో డిస్కషన్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. పెళ్లి సంబంధం, అరేంజ్డ్ మ్యారేజ్‌కి సంబంధించి. అలాగే ఈ వీక్‌లో కొంతమంది చుట్టాలని కానివ్వండి, అలాగే ఎవరైనా దూరపు బంధువులుంటే గనక వాళ్ళని కూడా కలిసే వీక్ అని చెప్పొచ్చు. కొన్ని గ్యాదరింగ్స్ వల్ల మేబీ మీ ఇంట్లో కొన్ని పూజలకు కానివ్వండి, వ్రతాలకు కానివ్వండి, దేనికైనా సరే స్పెషల్ అకేషన్స్‌కి మీ బంధువుల్ని, అలాగే మీ ఫ్రెండ్స్‌ని అందరిని కూడా గ్యాదర్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో మనకి ఇండియాలో కానివ్వచ్చు, లేకపోతే స్టేట్ వైస్ కానివ్వండి, నేషనల్ వైడ్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళకి మంచి పేరొచ్చే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరైతే నేవీ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, వీటికి సంబంధించిన గవర్నమెంట్ సెక్టర్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ కానివ్వండి, హైయర్ అథారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఇంకా పవర్‌ఫుల్ స్థానానికి వాళ్ళు ప్రమోట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.